హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్ లవ్ పార్ట్ 28. నో ఛాన్స్. ఇలా బిహేవ్ చేస్తే రెండో రోజే పాడి కట్టాలి పాపకని నవ్వుతూ చెప్పి అతని చేతిలో చెంపదెబ్బ తింది. ఉఫ్, ఇదేం ప్రేమో నీకని చెంపను రుద్దుకుంటూ మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు అంది. ఎందుకే పోవడం, ఇక్కడే ఉండిపో కొన్ని రోజులు అన్నాడు. తాళి కట్టరా, ఉండిపోతాను. నెవర్. నా రాణి వరేణ్యనే అని తల్లి రావడంతో హాయ్ మామ్ అన్నాడు. ఏముందిరా దానిలో, అదే కావాలనుకుంటున్నావు. 2 సంవత్సరాల వరకు ఆగండి అని మనకే ఆర్డర్ వేస్తున్నారు. నేనంటే గౌరవం ఉందా వాళ్ళకి అన్నాడు దమయంతి గారు. కమాన్ మామ్, స్టోన్కి డైమండ్ షేప్ వస్తేనే ప్రీషియస్ కదా, అలా రావాలంటే వెయిట్ చేయాలి అన్నాడు. డిస్కస్టింగ్. చిల్, నేనేం ఆకలితో ఉండనులే, వని ఉందిగా అన్నాడు. వని ఈజ్ ఎ గుడ్ గర్ల్ నాన్న. షీ వాజ్ జస్ట్ యూజ్ అండ్ త్రో పర్సన్. ఐ లవ్ వరేణ్య, బాయ్, నేను తనని మీట్ అవ్వాలి అన్నాడు. నీ పిచ్చే నేను ముంచేస్తుంది. ఈ లోపల నేను వన్నీతో మాట్లాడాలని అనుకున్నారు దమయంతి. చల్లగా తాకిన గాలికి ఒక్కసారిగా వరేణ్య గుండెసడి పెరగడంతో తన కళ్ళతో చుట్టూ చూసింది కంగారుగా. విరాట్ వచ్చాడు, కానీ ఎక్కడున్నాడు? దాగుడు మూటలు ఆడుతున్న చెలికాడి కోసం చెలి మనసు తెలియకుండానే తపన పడుతుంటే విరాట్ అని పిలిచింది అప్రయత్నంగా. 10 నిమిషాల వరకు ఆమె కళ్ళు అతని రూపాన్ని వెతికి అలసిపోయి, నువ్వు చీటర్వి కదా, మర్చిపోయాను అని కన్నీళ్లతో జారబడింది కుర్చీలో. చీటర్, న్యూ నేమ్నా? వెనక్కి తిరిగి చూసిన ఆమెకి ఎవరో కనిపించకపోవడంతో మళ్ళీ పిచ్చిదాన్ని చేస్తున్నావా అంది బాధగా. గుడ్లగూబ కళ్ళతో చూస్తూ, ఇది డ్రీమ్ అనుకుంటే నా మిస్టేక్ కాదుగా, బ్రెయిన్లెస్ అన్నాడు. ఎందుకు వచ్చావు? నిన్ను చూడటానికి. ఎంత బాగా ఏడుస్తున్నానో నవ్వుతూ చూస్తున్నావా? చంద్రుని వెలుగులో అతని నీడ కనిపిస్తుంటే ప్రశ్నించింది వరేణ్య. అంతే అనుకో. వెళ్ళిపోండి విరాట్ సార్, మీరు ఈ టైంలో వస్తే నన్ను క్యారెక్టర్లెస్ అనుకుంటారు. ఆ మచ్చపడటం నాకు ఇష్టం లేదు అంది. నా మొగుడు వచ్చాడని చెప్పు. హా, మొగుడు 15 రోజులకా? మరుక్షణం ఆమె నడుమును బంధించి తల తిప్పుతున్న వరేణ్యను ఆపేశాడు. వెనక్కి తిరిగి చూస్తే వెళ్ళిపోతానే, నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను. పద లోపలికి వెళ్దాం. నేను ఎలానో నీ స్పర్శకి వశమైపోతాను. రెసిస్టు చేయను. అలా మాయ చేస్తావు, నీకు కావాల్సింది ఇదే కదా అంది చేతిని గుండెలపై చేర్చుకుంటూ. ఆమె చర్యకి నవ్వుకున్న విరాట్ చేతిని అక్కడే ఉంచుతూ, బ్రెయిన్లెస్ పిచ్గా, నీకు అసలు బుర్ర ఇవ్వలేదే ఆ గాడ్. అబ్బాయి వీక్ అయ్యే చోట చేతిని పెట్టి లోపలికి పద అన్నా కూడా నాలా జెంటిల్మెన్లా ఎవరుంటారు చెప్పు అన్నాడు పిడికిలి బిగిస్తూ. మరుక్షణం ఊపిరి బిగపట్టిన వరేణ్య తన నైట్ డ్రెస్ని బంధించడంతో, నేను నా బుజ్జి నడుమును పట్టుకుంటే ఛాన్స్ నువ్వే ఇచ్చావే, చెయ్యి అక్కడి నుండి పోనని ముందుకేస్తుంది. వాట్ విల్ ఐ డూ అన్నాడు. లీవ్ మీ విరాట్, నన్ను ఇంకా వీక్ చేయకు. సిగ్గు విడిచి ప్రేమించానని చెప్పడం నా తప్పే, ఇక ఇబ్బంది పెట్టకు. మన ఇద్దరికి సెట్ కాదు, అర్థమైందా అంది. ఏలియన్వా నువ్వు? విరాట్ మాటికొళ్ళు మండటంతో, నాకు పెళ్లి కుదిరింది, నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను. ప్రేమ తనువు కూడా ఆయనకే చెందాలని అంది కచ్చగా. ప్రేమనా? హా, నేను మర్చిపోయి అతనితో లైఫ్ స్టార్ట్ చేస్తాను. నిన్ను ప్రేమించినందుకు నాకు బాధనిచ్చావు, అందుకే నీకు ఇదే శిక్ష అంది. ప్రేమిస్తున్నావా నన్ను, లేక ప్రేమించానని పొరబడుతున్నావా? విరాట్ అడిగిన ప్రశ్నకి తల తిప్పి చూసింది వరేణ్య. అతని ఫేస్ కనిపించకపోవడంతో నీడని చూస్తూ, ప్రేమించకుండానే ఇలా ఉంటానా అంది బాధగా. యూ అడిక్టెడ్ మై టచ్ పొట్టి. చేతులు నిన్ను తాకుతున్నా నన్నెందుకు అసహించుకుంటున్నావు? కాజ్ నీ మాటలు హర్ట్ చేశాయి. ఒక ఆడపిల్ల నోరు తెరిచి ఐ లవ్ యూ అంటే నువ్వేమన్నావు? నీ శరీరం మాత్రమే కావాలన్నావు. ఆ టైంలో నేనెంత బాధపడ్డానో తెలుసా? మా అమ్మ తర్వాత నేను హేట్ చేసేది నిన్నే విరాట్ అంది చేతులను గుంజుకుంటూ. సైలెంట్గా ఉంటే స్మూత్గా డీల్ చేస్తా. నా టెంపర్ని లాస్ చేస్తే
పెయిన్ తట్టుకోలేవు పొట్టి అంటూ మెడ మీద కొరికాడు విరాట్. విరాట్ జుట్టును పీకేసి వదులు నన్ను మెలికలు తిరుగుతుంటే, సో ఒక్క మాటకి లవ్ పోయిందన్నమాట అన్నాడు. ఒక్క మాటకి పోవడం ఏంటి? నువ్వన్న ప్రతి మాట నా గుండెకి గుచ్చుకుంది. ఐ వాంట్ యూ. అదిగో మళ్ళీ అదే మాట. దూరంగా పొర సచ్చినోడా. మరుక్షణం చీకట్లోకి లాక్కపోయిన విరాట్ గాఢంగా ఇరు పెదవుల్ని ఏకం చేయడంతో అతని భుజానికి కసితీరా గోర్లను దింపుతూ తన కోపం తీర్చుకుంది. ఇలాంటి టైంలో పెయిన్ కూడా చాలా బాగుంటుంది మత్తైన వాయిస్తో చెప్పాడు. వదులు నన్ను. ఐ వాంట్ యూ పొట్టి. ఐ లవ్ యూ చెప్పు మర్యాదగా. కోపం మొత్తం పోయి క్షమిస్తాను నిన్ను. ఒక్క మాటతో లవ్ పుట్టుకొచ్చేస్తుందా? ఏహే, అడిగింది చెప్పి అప్పుడు టచ్ అంది నొప్పికి విలవిల్లాడుతూ. ఆమె కళ్ళల్లో నీళ్లు తుడిచి, నాకు చెప్పాలనిపించినప్పుడే నువ్వు అడిగిన ఆ 3 words చెప్తాను. ఈ టైంలో లవ్ అంటే ఏంటో తెలుసుకో అన్నాడు. ఫస్ట్ నువ్వు చెప్పు లవ్ అంటే ఏంటో. లెక్చరర్ కదా, విని నేర్చుకుంటాం అంది వెటకారంగా. నువ్వు తెలియకుండానే నీ నవ్వు ఫేక్ అని తెలిసి డ్రీమ్ పేరుతో పెయిన్ని దూరం చేశాను. స్ట్రేంజర్ అని భయపడ్డావా? ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకున్నావు. నేను నా టచ్తో భరోసా ఇచ్చాను కాబట్టే ప్రేమంటే నేనున్నాను అని ధైర్యం ఇవ్వడం. కళ్ళు నోరు వదిలేసి అతని వైపు చూసింది వరేణ్య. విరక్తి నిండిపోయిన నీ లైఫ్కి ఆ రొమాంటిక్ బుక్ చూపించిందే నేను. రీజన్, మన మైండ్ని కంట్రోల్ చేసే పవర్ బుక్స్కి ఉంది. ఒక పర్సన్ ఏం చేయొద్దంటామో ఆ పని చేయడానికి ఇష్టపడతారు. అందుకే నిన్ను చదవద్దని వార్న్ చేశాను. బట్ నువ్వు రీడ్ చేసావు, హ్యాపీగా ఉన్నావు. నీ లైఫ్లోకి రావడానికి నాకు ఒక అవకాశం ఇచ్చావు. నా మీట్తో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నావో ఆలోచించుకోపొట్టి అన్నాడు చెంపని బొటన్ వేలుతో నిమురుతూ. ప్రేమతో ప్రపోజ్ చేస్తే పడనా అని డౌట్ రావచ్చు. నీలాంటి పిచ్చిది ఎంత త్వరగా పడుతుందో. రేపన్న రోజు కోపంలో కొడితే నాపై గృహహింస కేసు వేసి దూరం పోయేంత మెంటల్ దాన్ని నువ్వు. నిన్ను నాకు నచ్చినట్టుగా మోల్డ్ చేసుకోవాలంటే ఇన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందా అన్నాడు. నన్ను కాలేజ్ మార్పమ్మని చెప్పడం? స్టూడెంట్ అనే ఫీలింగ్ ఏదో మూల ఉండేది. బట్ నీ బ్రెయిన్లెస్ థింగ్స్తో బై మిస్టేక్ కాలేజ్లో జాయిన్ అయ్యావని ఫిక్స్ అయ్యాను. స్వప్న నుండి దూరం చేయడం? అది కోపంతోనే. స్టడీస్లో సీరియస్నెస్ లేకపోతే నాకు యాంగర్ ఎట్ పీక్స్కి పోతుందని చెప్పాడు. నువ్వెలా చూసినా ఇదే నిజం. మీ పేరెంట్స్ గురించి దాచుకున్న స్ట్రెస్ని బరస్ట్ అయ్యా అంటే బిహైండ్ రీజన్ నేను. నువ్వు ఎప్పుడైతే నా వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యావో నీ బాధని వాళ్ళ ముందు చూపించావు. మీ ఫాదర్ థింకింగ్లో చేంజ్ తీసుకొచ్చావు. ఇది ప్రేమంటే. కన్నీళ్లతో అతని వైపు చూస్తుంటే, నువ్వు చేంజ్ అవ్వాలని నేను ఇదంతా చెప్పట్లేదు పొట్టి. దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఇన్ మై లైఫ్. టుమారో మార్నింగ్ నుండి నా లైఫ్ మరొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు నా దానివి. సో నా ఫీలింగ్ కూడా చెప్పేశాను. మరుక్షణం విరాట్ ఫేస్ని వెలుగులోకి లాగింది వరేణ్య. వచ్చేప్పుడు ఏమైనా తగిలిందేమో. ఫోర్ హెడ్పై బ్లడ్ కనిపిస్తుంటే, హే ఈ బ్లడ్ ఏంటి విరాట్ అంది కంగారుగా. ఫేస్ కనిపిస్తే వెళ్ళిపోతాను అన్నానుగా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ముహూర్తం పించే వచ్చి తాళి కడతానని చెప్పి క్షణాల్లో మాయమైపోయాడు విరాట్. చూస్తుండగానే ఎలా వెళ్ళిపోయాడో అర్థం కాకపోతుంటే మోకాళ్ళపై జారిపోయింది వరేణ్య. విరాట్ చెప్పిన ప్రతి మాట నిజమే. పైకి ఫేక్ నవ్వు, లోపల బాధ. దానిని ఫ్రస్ట్రేషన్గా మార్చాడు. తల్లి తండ్రి లైఫ్ వల్ల విరక్తి వచ్చిన ఆమె మౌనంగా ఉండిపోయేది. కానీ తన బాధ ఎప్పుడైతే బయటకు చెప్పుకుందో అప్పుడే తండ్రి ఆలోచనల్లో మార్పు వచ్చింది. నైట్ డ్రీమ్స్ అని చెప్పి తనని మాయలో ముంచి భారాన్ని తగ్గించేవాడు. ఆ క్షణాల్ని ఎంతో పదిలంగా మార్చేశాడు. అన్నీ ఆమె బ్రెయిన్కి అర్థమయ్యేసరికి విరాట్ మాయమైపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు. అసలు వస్తాడా అని రకరకాల ఆలోచనలతో గుండె భారంతో ఆ రాత్రి నిద్రకి దూరమైంది వరేణ్య. వరేణ్య ఇంటి నుండి వచ్చేశాక టైం చూడకుండా తన ఇంటికి వెళ్ళాడు విరాట్. అందరూ నిద్రపోయిన వాణిగారు మాత్రం 2 పిక్స్ చూసుకుంటున్నారు ఆల్బమ్లో. విరాట్ లైఫ్లో ప్రతి మూమెంట్ని ఫొటోస్లో బంధించేవారు ఆవిడ. ఒక్కో ఫోటోపై కన్నీటి చుక్కపడుతుంటే మామ్ అని డోర్కి ఆనుకుని పిలిచాడు. కన్నయ్య అంటూ మసకబారిన కళ్ళతో విరాట్ని చూస్తూ పరుగున వెళ్ళి హత్తుకున్నారు.
మరుక్షణం తల్లిని బలంగా చుట్టిస్తూ, స్లీప్ లేకపోతే టైర్డ్ అవుతావు కదా మామ్ అని అడిగాడు. నాకు నిద్ర రావట్లేదు కన్నయ్య. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా నీ రూమ్కి వచ్చి చూసుకుని వెళ్ళి నిద్రపోయేదాన్ని. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే భయమేస్తుంది తెలుసా? నువ్వేం తినలేదు కదా, పొట్ట చూడు ఎలా లోపలికి పోయిందో. కూర్చో, ఏమైనా వండి తీసుకొస్తానని టైం మరచి వంటిట్లోకి పరిగెత్తారు. భార్యను ఒక కంట కనిపెడుతున్న సుదర్శన్ గారు బయటికి రావడంతో తన తల్లితో కబుర్లు చెప్తున్న విరాట్ని చూసి కంగారుగా వచ్చేశారు. ఈ టైంలో ఏంటి విరాట్? ఐ మిస్ మై మామ్. లేట్ నైట్ జర్నీ సేఫ్ కాదు నాన్న. మిస్ అయితే ఈసారి మేమే వస్తాం. నువ్వు ఇలా టైం చూడకుండా రిస్క్ చేయకు అన్నారు. అనుక్షణం తండ్రి ఆదరణ, తల్లి ఆప్యాయత లేక ఆ ఇల్లు ఒక జైలులా అనిపిస్తోంది విరాట్కి. కానీ అలా చెప్పి వీళ్ళని మరింత బాధ పెట్టలేడు కదా. తండ్రిని బలంగా హత్తుకుని తన ఫీలింగ్నే హైడ్ చేశాడు. చిన్నగా తనని మరటంతో ఈ డబ్బేంటి విరాట్ అన్నారు సుదర్శన్. దోశలు పోస్తున్న వాణిగారు కంగారు పడుతూ వంటింట్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇచ్చి, ఆ వెదవన్నారు వెదవక్కుంటోడు, నిన్నేమైనా అన్నాడా అన్నారు ఆవేశంగా. నో మామ్. వాల్ తగిలిందని చెప్పడంతో బ్యాండేజ్కి స్టిక్కర్ వేశారు ఆయన. రా టిఫిన్ తినిపిస్తానని దోశ తుంచి నోటి దగ్గర పెట్టగానే సత్యగారికి విరాట్కి మధ్య ఎంత దూరం ఉందో అర్థమైంది అతనికి. కడుపు నిండా తినేశాక ఆవిడ ఒదిలో తల పెట్టుకుంటూ, ఇంకో 1 అవర్లో ఫ్లైట్ మామ్ అన్నాడు. వాడేమనుకుంటున్నాడు విరాట్? సన్ ఆఫ్ కేశవ్ కృష్ణన్ అని షో చేయాలనుకుంటున్నాడు డాడ్, అండ్ వికాస్ని కూడా. ఏం చేయాలనుకుంటున్నావు? రేపు బిజినెస్ న్యూస్ చూడండి అని సైడ్ స్మైల్ ఇస్తూ వాణిగారితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకొక పావుగంట ఉందనగా లేవడంతో, జాగ్రత్తగా ఉండు కన్నయ్య అని ఫోర్హెడ్ కిస్ చేస్తూ చెప్పారు. నీకు దూరంగా ఉండటం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ మామ్. హౌస్ షిఫ్టింగ్కి రెడీగా ఉండండి అని చెప్పి స్వప్న రూమ్కి వెళ్ళాడు. తన షర్ట్ అండ్ సంజీవ్ షర్ట్ని పట్టుకుని నిద్రపోతున్న ఆమె ప్రేమకి నవ్వుకుంటూ చిన్నగా తల్లిమిరి అక్కడ ఉండే కొద్దీ మనసు భారం అవుతుంటే కష్టంగా క్యాబ్లో కూర్చున్నాడు విరాట్. సూర్యుడు ఉదయించేసరికి విరాట్ తన రూమ్లో ఉండటంతో, విరాట్ ఓపెన్ ద డోర్ అని తలుపులు బాదటం మొదలుపెట్టాడు కేశవ్. విసుగ్గా డోర్ ఓపెన్ చేసిన అతను ఏంటన్నట్టు చూడటంతో, ఈరోజు ప్రెస్ మీట్ ఉంది, నువ్వు వికాస్ వచ్చేయండి, నేను అక్కడ అరేంజ్మెంట్స్ చేస్తానని కంగారుగా వెళ్ళిపోయాడు. మరుక్షణం బాడీ స్ట్రెచ్ చేస్తూ నైట్ ర్యాక్ అండ్ టీషర్ట్లో రెడీ అయ్యి వికాస్ రూమ్కి వెళ్ళాడు. వికాస్ మరింత ఘోరంగా బాక్సర్లో ఉన్నాడు. రేయ్ వచ్చావా అన్నయ్య? వాడేంటి ఆర్డర్స్ వేసిపోతున్నాడు? 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత వికాస్ నవ్వడంతో, చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేయి, తేడా వచ్చిందో? నువ్వు మాట కంప్లీట్ చేయకు, నేను అల్లుకుపోతాను, ఇంకా జస్ట్ చూస్తుండు అన్నాడు అంతే వికాస్. నేను స్టార్ట్ అవుతున్నా అంటూ బయటకు వచ్చాడు విరాట్. విభూతి పెట్టిన సత్యగారు కన్నీళ్లతో విరాట్ చేతిని పట్టుకుంటూ, నీతో మాట్లాడాలి, కూర్చో అన్నారు. ఆవిడ ఎదురుగా నీళ్ళు డౌన్ చేసి కూర్చోవడంతో కేశవ్ ఎలాంటి పనులు చేశాడో చెప్పి, వాడి దగ్గరికి చావు రావడానికి కూడా భయపడాలి విరాట్, అనుక్షణం కుళ్ళి కుళ్ళి ఏడవాలి, ప్రామిస్ చేస్తావా నాకు అన్నారు చేతిని ముందుకు పెడుతూ. ఆవిడ చేతిలో చేయి వేసి మాస్క్ అండ్ క్యాప్ పెట్టుకుని బైక్పై స్టార్ట్ అయ్యాడు విరాట్. ఆఫీస్కి వెళ్ళేసరికి ఫుల్ అరేంజ్మెంట్స్ చేస్తుంటే, మీ కేశవ్ సార్ ఎక్కడా అని అడిగాడు గంభీరంగా. ఆయన ఆఫీస్ రూమ్లో బిజీగా ఉన్నారు. మీరెవరు? ఫైల్స్ తీసుకురమ్మని చెప్పారు. అవునా, నాకు ఇచ్చేయండి అని చెప్పింది రిసెప్షనిస్ట్. నో, చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ ఫైల్ ఇది. 3rd ఫ్లోర్కి వెళ్ళు, కేశవ్ కృష్ణన్ ఛాంబర్ ఉంటుందని చెప్పడంతో ఎవరూ చూడకుండా లిఫ్ట్లో వెళ్ళి డైరెక్ట్గా ఛాంబర్కి వెళ్తుంటే విరాట్ కృష్ణన్ అనే నేమ్ బోర్డు కనిపించి అతని కోపం కట్టలు తెంచుకుంది. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా బెదిరించి బలవంతంగా చేంజ్ చేయించాడు కృష్ణన్ అని. బట్ లక్కీలీ కృష్ణన్ అంటే కృష్ణన్ నేమ్ అనుకుంటారు అందరూ. ఆ బోర్డ్స్ పీకేసి తనతో తెచ్చిన వాటిని స్టిక్ చేశాక తమ బోర్డు పట్టుకుని కేశవ్ ఛాంబర్కి వెళ్ళాడు. రకరకాల మీడియా వాళ్ళు ఆ హాల్లో కూర్చుని స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఆరగిస్తుంటే విరాట్ నెంబర్కి కాల్ చేశాడు కేశవ్. బట్ స్విచ్ ఆఫ్.
చేతిలో సపోర్ట్ స్టిక్ నలిగిపోతుంటే వికాస్కి కాల్ చేశాడు. ఏంటి, ఎక్కడ చచ్చారు ఇద్దరు? నీ కొంపలో. ఇక్కడ మీటింగ్కి టైం అయింది, త్వరగా స్టార్ట్ అవ్వండి. ఓకే. అండ్ మీరిద్దరూ నన్ను డాడీ అని మాత్రమే పిలవాలి. తుప్పాస్ డ్రెస్సెస్ వేసుకోకుండా రాయల్ సూట్ స్పేర్ నీ కబోర్డ్లో ఉంది, వేసుకునిరా అన్నాడు. వాక్కే. బెడ్పై ఉన్న డ్రెస్ని చూసి నవ్వుకున్నాడు వికాస్. బ్రెయిన్లెస్ ఈడియట్స్, వీళ్ళని నా సామ్రాజ్యానికి కింగ్స్ని చేయాల్సి వస్తోందని పళ్ళు కొరుకుతూ తన చైర్లో కూర్చున్నాడు కేశవ్. సార్, ఇట్స్ టూ లేట్. బిజినెస్ వరల్డ్కి ఇంటర్వ్యూస్ చేస్తానన్న ఆ పర్సన్ ఎక్కడని అడిగారు ఒక అతను. నా సన్ ఎంట్రీ గ్రాండ్గా ఉంటుంది, కంగారు పడకండని మీసం మెలేస్తూ చెప్పాడు. ఆ షేర్ హోల్డర్స్లో ఉన్న 5 మంది కేశవ్ వల్ల బాధపడిన వారే. తన ఫ్యామిలీ ఏమవుతుందోనన్న భయంతో ఇష్టం లేకపోయినా ఆ కంపెనీలో కంటిన్యూ అవుతున్నారు కష్టంగా. గంట తరువాత రిసెప్షనిస్ట్ పిలుపుకి కేశవ్ పెదవులపై నవ్వు వినిపించడంతో డైరెక్ట్గా మీటింగ్ హాల్కి రమ్మని చెప్పండి అన్నాడు. షూర్ సార్ అంటూ వినయంగా బయటకు వెళ్ళడంతో కెమెరామెన్స్ కవర్ చేయడానికి పరుగులు తీశారు. బ్లాక్ బెంచ్ ఆఫీస్ ఎదురుగా రావడంతో లైవ్ చూస్తున్న విరాట్ పెదవులపై చిన్న నవ్వు వచ్చి చేరింది. వాచ్మెన్ వచ్చి డోర్ ఓపెన్ చేసిన మరుక్షణం 6 అడుగుల మనిషి తన ఫేస్ని హైడ్ చేస్తూ కారు దిగాడు. కళ్ళకి బ్లాక్ గాగుల్స్, లెఫ్ట్ హ్యాండ్కి పింక్ బెల్ట్తో వాచ్, రైట్ హ్యాండ్కి కడ, డార్క్ పింక్ కలర్ సూట్ విత్ మాస్క్లో కెమెరాస్లో కవర్ అవుతుంటే అతని డ్రెస్కి ఒకరి ఫేసెస్ మరొకరు చూసుకున్నారు. లైవ్లో చూస్తున్న కేశవ్ ఫేస్లో నెత్తటి చుక్క లేకపోవడంతో మీ సన్ ఫేవరెట్ కలర్ పింక్నా అన్నాడు ఒక అతను. షటప్ యు బ్లడీ బాస్టర్డ్, నోరు పెంచితే నీ కూతురు బరియర్ గ్రౌండ్లో ఉంటుందని వార్న్ చేశాడు. సార్, మీరు కేశవ్ గారి కొడుకా? అవును. ఇప్పటి వరకు ఎక్కడున్నారు? సడన్గా ఎంట్రీ ఎందుకు ఇచ్చారు? అండ్ మీ ఫేస్ కవర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటని వరుసగా అడగడం మొదలెట్టారు. మా డాడీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాక మాట్లాడటం స్టార్ట్ చేస్తా, అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అని నేరుగా లోపలికి వెళ్ళి బ్లెస్ మీ డాడీ అన్నాడు. విరాట్ ఎక్కడా? వాడిని హైలైట్ చేస్తే నీ చరిత్ర మొత్తం మీడియాకి చెప్తానని వార్న్ చేశాడు. అదే సైలెంట్గా ఉంటే వాడు వర్క్లో 100% ఇస్తానని చెప్పాడు. చూజ్ యువర్ ఆప్షన్స్. ఈ డ్రెస్ ఏంటి ఇడియట్? రాయల్గా ఉండాలన్నావుగా కేశవ, అమ్మని అడిగితే ఈ రాయల్ పింక్ చూపించింది. ఛ! నవ్వు, లేకపోతే ఆ నవ్వుని శాశ్వతంగా దూరం చేసేస్తారు నీకని కెమెరాస్ని చూపించాడు. బలవంతపు నవ్వుతో వికాస్ చేతిని పట్టుకుంటూ, ఇప్పటి వరకు నా వారసత్వంగా ఎవరూ లేరు, బట్ నా కొడుకులు ఉన్నారు ఇక నుండి. ఈ సామ్రాజ్యాన్ని వీలే పాలించేదని చెప్పాడు. అంటే మీకు 2 పిల్లలా సార్? మరొకరెక్కడా? ఎస్, నా పెద్ద కొడుకు వర్క్ అంటే ప్రాణం పెడతాడు. ఈ షో ఆఫ్స్ ఇష్టం ఉండవని బందిగా చెప్పాడు. సార్, మీరెందుకు మాస్క్ తీయట్లేదు? మీ నేమ్ ఏంటి? నేను మా డాడీ అడుగుజాడలో నడవాలని వచ్చాను. ఆయన లేకపోతే నేను లేను. నేను ఎంత ఉన్నతంగా అయినా మూలం మా డాడీనే. నేను ఎప్పటికీ సన్ ఆఫ్ కేశవ్ కృష్ణన్ని, అదే నా పేరు. ఇకపోతే ఈ కంపెనీ హెడ్ మా డాడీని, మేము జస్ట్ సీఈఓస్ అంతే అన్నాడు. కానీ ఎంత ఆవేశాన్ని దాస్తున్నాడో ఫ్యాంట్లో బిగుసుకున్న పిడికలే సాక్ష్యం దానికి. మాస్క్. ఉదయం మా మమ్మీ పునుగులు వేస్తుంటే ఆయిల్ డ్రాప్ ఫేస్పై పడింది. నా బ్యూటీకి మచ్చపడింది. ఆ మచ్చపోయే వరకు ఈ మాస్క్ తీయనని చెప్పాడు. అంతా తికమకగా ఉండటంతో సార్, ఒకప్పుడు మీరు చనిపోయినట్టు రూమర్స్ వచ్చాయి, నిజమా అన్నారు. అవును, మా డాడీకి మాపై ఉన్న ప్రేమ యాక్సిడెంట్ నుండి బయటపడేలా చేసింది. ఆయనకున్న శత్రువుల వల్ల ఇప్పటి వరకు మమ్మల్ని హైడ్ చేశారు. ఇక నన్ను అడగకండి, అసలే నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయని చైర్లో కూర్చున్నాడు. ఆగకుండా పళ్ళు పటపటా కొరుకుతున్న సౌండ్ వినిపిస్తుంటే విరాట్ నువ్వు కేక అంతే అని మాస్క్ వెనుకున్న పెదవుల్ని సాగదీశాడు వికాస్. యాక్చువల్లీ మా సన్స్కి ఇవన్నీ నచ్చవు. నా అడుగుజాడల్లో నడవాలని ఫిక్స్ అయ్యారు. నేనే బలవంతం పెట్టాను. ఇంకా మీటింగ్ ఈజ్ క్లోజ్డ్ అంటూ వికాస్ని బలవంతంగా లాక్కుని పోయాడు. ఏయ్, ఫ్యాన్ చిరిగిపోద్ది, అసలే టైట్గా ఉంది, నెమ్మదిగా లాక్కుని పోకేశవా. నా పరువు తీయాలని పక్కా ప్లానింగ్తో వచ్చారు కదరా ఇద్దరు.
విరాట్ని చూసి మండిపోతూ అన్నాడు కేశవ్. డీల్ చే విరాట్, ఈ డ్రెస్ చిరాగ్గా ఉందని లోపలికి వెళ్ళాడు వికాస్. సి మిస్టర్ కేశవ్ కృష్ణన్, కాలేజ్లో బలవంతంగా నీ నేమ్ తగిలిస్తే సైలెంట్ అవుతా అనుకుంటున్నావా? నా ఆన్సర్ ఎలా ఉందనే సైడ్ స్మైల్తో అడిగాడు. విరాట్, షట్ అప్. నీకు కావాల్సింది మా వర్క్, ప్రాఫిట్ అండ్ ఫేమ్. అవి నీకు కావాలంటే ఈ సొసైటీ నుండి మేమిద్దరం హైడ్ అవ్వాలి. విరాట్, ద లెక్చరర్గానే ఉండాలి నేను, అదర్వైజ్ ఏం చేయగలనో వికాస్ చెప్పాడు కదా అన్నాడు. మీరు 100% కష్టపడాలి, లేకపోతే నాలో రాక్షసుడిని చూస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే ఈ ఫ్లోర్కి మేమిద్దరం కాకుండా మరొకరు రాకూడదు కేశవ్ అన్నాడు. ఓకే, కెమెరాస్ ఆఫ్లో ఉండాలి. ఓకే. తను చెప్పాల్సింది అయిపోవడంతో తన ఛాంబర్కి వెళ్తుంటే M1 M2 ఏంటి అన్నాడు అనుమానంగా. షార్ట్ అండ్ టీషర్ట్లో బయటకు వచ్చిన వికాస్, ముద్దుబిడ్డ 1, ముద్దుబిడ్డ 2 డాడీ అన్నాడు నవ్వుతూ. వికాస్ డ్రెస్ని చూసి నవ్వుతూ, ఛ, ఏం చేయలేక అసహనంతో ఒళ్ళు మండిపోతుంటే కుంటుకుంటూ వెళ్ళిపోయాడు కేశవ్. విరాట్ ఎమ్మంటే మొగుడే కదా అన్నాడు అనుమానంగా. ఎస్, వాడి పతనానికి వెతుక్కుంటూ వచ్చాడు. ఇక స్టార్ట్ చేయడమే లేట్ అని తన ఛాంబర్కి వెళ్ళాడు. ఏం చేద్దామనుకుంటున్నావు విరాట్? నీ టేబుల్పై ఫైల్ పెట్టాను, ఈవినింగ్లోపు కంప్లీట్ చేసి వాడికి సెండ్ చే అన్నాడు. అతని ఆలోచన ఏంటో తెలియక వికాస్ సైలెంట్గా వెళ్ళిపోవడంతో తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి కంపెనీ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు విరాట్. వాట్ నెక్స్ట్?